ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. 7 మాటలలో మొదటి మాట మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చదివినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చదివినట్లయితే యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు మొదటి మాట మనం ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువ సిలువలోని ఆల్మోస్ట్ ఉదయకాలం 9 గంటలకు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఆయన కలువ సిలువలోని ఉన్నట్టు మన అందరం కూడా గ్రహించగలము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువ సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఏదైతే ఉందో దాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇది చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఇది ప్రపంచం వెతుకుతున్న కొన్ని ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు జవాబు ఇది అని చెప్పి చాలా మంది జ్ఞానులు చెప్తా ఉంటారు. ప్రపంచం వెతుకుతున్న ప్రశ్న ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనుషుడు ఎక్కడ క్షమాపణ దొరుకుతుంది, లేదంటే మనుషుడు చేసిన తప్పులకి ఎక్కడ క్షమాపణ దొరుకుతుందని వెతుకుతున్నట్లు మనము గ్రహించగలము. కొన్ని సంవత్సరాల క్రితము మనుషులు తాము చేసిన అపరాధములకు, వారు చేసిన తప్పిదములకు క్షమాపణ కొరకు వెతుకుతున్న సమయంలో వారు క్షమాపణ ఎలా జరుగుతుంది, మనం చేసిన తప్పులకి క్షమాపణ ఎలా జరుగుతుంది, దేవుని దగ్గర నుంచి మనకు క్షమాపణ కావాలి. అయితే దేవుని దగ్గర నుంచి మనకు క్షమాపణ కావాలంటే దానికి ఏదైనా బలి ఇవ్వాలని చెప్పి మనుషులు జంతువులను బలి ఇచ్చేవారు. జంతువులను బలిస్తూ వస్తుండగా కొన్నాళ్ళకి మనుషునికి ఒక సందేహం వచ్చింది. ఏంటి అని అంటే, మనుషుడు ప్రాణము, ఆత్మ, శరీరం కలిగి ఉంటాడు. కానీ జంతువులు కానీ పక్షులు కానీ శరీరముతో పాటు ప్రాణం కలిగి ఉంటాయి, కానీ ఆత్మ కలిగి ఉండదు. ఆత్మ కలిగి ఉన్న మానవుని యొక్క పాపములు జంతువుల రక్తం వలన ఎలా క్షమించబడతాయి అనే ప్రశ్న వచ్చినప్పుడు మానవుడు చేసిన ఇంకొక పని ఏంటి అని అంటే, నరబలి ఇవ్వడం మొదలుపెట్టాడు, మనుషులను బలి ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే అది కొంతకాలం అది గడిచిన తర్వాత మానవుడికి ఇంకొక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు బలిస్తున్న మానవుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా పాపం చేసిన వాడే కదా, మన పాపంలో కొరకు ఆ వ్యక్తి అలాగా క్షమాపణ తీసుకురాగలడు అన్న ప్రశ్న మానవుడికి వచ్చింది. ఆ ప్రశ్న వచ్చిన తర్వాత మానవుడు ఏం చేస్తాడంటే, చంటి పిల్లలను బలి ఇవ్వడం మొదలుపెట్టాడు. పసిపిల్లలను బలి ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే మానవుడు వెతుకుతున్న ప్రశ్న ఏంటంటే క్షమాపణ. అయితే మన కలుసులో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటల్లో మొట్టమొదటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివినప్పుడు, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆ సమయంలో ఏం చేస్తున్నారని మనం చూసినప్పుడు అందరూ యేసుక్రీస్తు ప్రభువాన్ని గేలి చేస్తున్నారు, లేదంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని అపహాసం చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ ఎవరి గురించి అడుగుతున్నాడు అని చెప్పి మనం చూసినట్లయితే, ఎవరైతే క్షమాపణ పొందవలసిన వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా ఈ లోకంలో ఉన్న పాపులు, ఈ లోకంలో ఉన్న అవిధేయులు. అయితే మనము బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలోని యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి ఈ మాటని గురించి మనము ప్రవచనాన్ని మనం చూడొచ్చు. మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 53:12. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొయ్యసొమ్ము భావించుకుని, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారిపోతని అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను.
ఇక్కడ మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలోని ఆఖరి 2 లైన్లు మనం చదివినట్లయితే అక్కడ రాయబడింది, అనేకులు పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఈ అనేకులు ఎవరు అని మనం చూసినప్పుడు అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయమని, బరబ్బాను విడిచిపెట్టమని చెప్పి కేకలు వేసిన వారు అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్పి అడుగుతున్నారు. మనము యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి మనము పాత నిబంధనలోని ఆయన ప్రవచనాలు మనం చూసినప్పుడు అవి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక 700 సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాలన్నీ చెప్పబడినట్లు మనం చూస్తాము. యోహాను గారు రాసిన పత్రిక 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. వీటిని గురించి ఆల్రెడీ కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలోని ప్రవచనం రాయబడింది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మనము బైబిల్ గ్రంథంలో మనము యూదుల ఆచారం ప్రకారము, లేదంటే యూదుల యొక్క వారి యొక్క కల్చర్ ప్రకారము యూదుల వస్త్రములు 4 భాగములుగా ఉంటాయి. ఒకటి తలపాగా, ఇంకొకటి అంగి, మూడవది వారు వేసుకునే చెప్పులు, పాదరక్షలు, 4వది ఇది లో వస్త్రం అని చెప్పి చెప్పబడుతుంది. ఈ 4 వస్త్రాలు యూదులు కలిగి ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో మరణించిన సమయంలోని అక్కడున్న సైనికులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రములు వారు పంచుకున్నట్టు మనం చూస్తాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే వారందరినీ క్షమించమని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన సైనికులు, శతాధిపతులు, ఇంకా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా సద్దుకయ్యులు, ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన సమయంలో. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి వీరందరూ కూడా పొంతు పిలాతుని వీరందరూ కూడా బలవంతం పెట్టినట్లు మనం అందరం కూడా చూసుకొని ఉన్నాం. వీరు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి వీరందరూ కారణం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్తున్నవారు ఎవరిని క్షమించమని తండ్రిని అడుగుతున్నాడు అని అంటే, మనము మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్తున్నది ఎవరిని అని అంటే సైనికులను క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఈ సైనికులు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన పట్టబడినప్పటి నుండి ఆయన్ని అనేక రీతులుగా వీరు అపహాసం చేస్తున్నట్టు మనం చూసి ఉన్నాము. అనేక రీతులుగా ఆయన్ని దూషించినట్లు మనం చూసి ఉన్నాము. ఆయన కొరడాలతో కొట్టినట్లు మనం చూసాము. ఆయన ముఖం మీద ఉమ్మోసినట్టు మనం చూసి ఉన్నాము. ఇంకా ఆయన నడుస్తున్న సమయంలో కూడా ఆయన్ని అనేక సార్లు కొట్టినట్లు మనం చూసి ఉన్నాము. అయితే వీరందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టారని మనం చూసుకుని ఉన్నాం కదా. ఈ కొరడ ఒక్కొక్కటి కూడా 6 మీటర్ల పొడుగు ఉంటుందని చెప్పి చాలా మంది థియాలజన్స్ చెప్తున్నారు. ఈ కొరడ చివరన సిల్ల పెంకులు, సీసా పెంకులు మరియు జంతువుల యొక్క ఎముకలు కలిగి జడల రూపంలో ఆ కొరడ ఉంటుంది. దాంతోని మనిషిని కొట్టినప్పుడు అది మానవునికి పైనుంచి కింద కాళ్ళు వరకు కూడా అది ఒక్కసారిగా చుట్టుకొని వెళ్ళిపోతుంది. ఒక్కసారి కొట్టినప్పుడు అది తిరిగి లాగినప్పుడు దాంతో పాటు ఒక్కొక్కసారి ఆ మాంసపు ముద్దలు కూడా బయటకు వచ్చేస్తాయి. అటువంటి శిక్షని ఈ సైనికులు విధించారు. అటువంటి సైనికులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్తున్నారు. అటువంటి సైనికుల్ని క్షమించమని తండ్రితోనే ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత ఈ సైనికులు కూడా మారు మనసు పొందినట్లు మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము
మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో మనం చూసినప్పుడు 54వ వచనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనము. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపము జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆ సైనికులు శతాధిపతి కూడా ఈయన నిజమైన దేవుని కుమారుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. వీరి ఈ మాట చెప్పక మునుపే యేసుక్రీస్తు ప్రభువారు వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేశారు. వీరి ఈ మాట చెప్పక ముందే తండ్రిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. అయితే ఈ సైనికుల్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువలో క్షమించారు. అయితే ఆయన క్షమించమని చెప్తున్న మూడో వ్యక్తి ఎవరు అని చెప్పి మనం చూసినప్పుడు పొంతు పిలాతుని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు కలువలో చెప్తున్నారు. ఈ పొంతు పిలాతు క్షమాపణ పొందడానికి ఆయన అర్హుడు. పొంతు పిలాతు క్షమాపణ పొందడానికి అర్హుడు. ఎందుకు ఆయన అర్హుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చినప్పుడు ఆయన పొంతు పిలాతు చెప్పే మాట ఏంటంటే ఈయనలో నాకు ఏ పాపము కనిపించట్లేదని చెప్తారు. ఆయన ఏ పాపము కూడా కనిపించలేదని చెప్తారు. అయితే తీసుకొచ్చిన మనుషులు ఆ మాటకు వారు ఒప్పుకోరు. యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపాలని వారు అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని పొంతు పిలాతు చంపాలన్న ఉద్దేశం ఆయనకే లేదు. ఆ సమయంలోని రాజు అవైలబుల్గా లేరు. ఆ సందర్భంలో రాజు అక్కడ అందుబాటులో లేరు. లేని కారణం చేత గవర్నర్ అయిన పొంతు పిలాతు అక్కడ న్యాయం తీర్చడానికి వచ్చి ఉన్నాడు. పొంతు పిలాతుని ప్రజలు బలవంతం పెడుతున్నప్పుడు పొంతు పిలాతు చంపడానికి ఇష్టపడకపోయినా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి ఆ యూదులకి, ఆ సైనికులకి, ఆ ప్రధాన యాజకులకి యేసుక్రీస్తు ప్రభువారిని పొంతు పిలాతు గారు అప్పచెప్పారు. అయితే మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఈ మాట చెప్పబడుతుంది. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఇక్కడ మనం చూసాము పొంతు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సైనికులకి వారికి అప్పచెప్పిన తర్వాత ఈ నీతిమంతుని ఈ మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, శిక్షకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చేతులు కడుక్కున్నట్లు మనం చూసి ఉన్నాము. పొంతు పిలాతు క్షమాపణ పొందుటకు ఆయన అర్హుడు. యేసుక్రీస్తు ప్రభువారు కలువలోని మొదటిగా సైనికులను క్షమించమని తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు. రెండోది పొంతు పిలాతును క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నారు. అయితే మూడోది యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్తున్నది ఎవరిని గురించి అంటే ప్రధాన యాజకుల గురించిను శాస్త్రుల గురించి ప్రధాన యాజకుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. అయితే ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు వీరు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలన్న ఉద్దేశం వారికి ఎందుకు వచ్చింది అని అంటే, ఎందుకు వారు యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి ఆసక్తి చూపారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులు ఈ శాస్త్రులు చేస్తున్న తప్పుల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఖండిస్తూ వచ్చారు. ఈ శాస్త్రులను ప్రధాన యాజకులు వీరు అక్రమంగా జీవించుతూ లంచాలు పుచ్చుకునొచ్చు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో ఈ ప్రధాన యాజకులు శాస్త్రుల యొక్క తప్పులు బయటపడిపోతున్నాయి. వారి తప్పులు ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రజల్లో ఆదరణ ఎక్కువ అవుతుంది. ఈ శాస్త్రులు ప్రధాన యాజకుల యొక్క
విలువ తగ్గిపోతుంది. వారు చేస్తున్న తప్పుల వలన ప్రజలు వారిని అసహించుకుంటున్న వారికి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపడానికి వీరు ప్రయత్నం చేశారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లోని ఒక్కడైన ఇస్కరియోతు యూదాకి లంచం ఇచ్చి వీరు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నారు. ఈ ప్రధాన యాజకుల్ని, ఆయన్ని చంపడానికి వచ్చిన ఆ ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు. ఆ ప్రధాన యాజకుని శాస్త్రుల్ని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకి వ్యతిరేకంగా ఉన్నవారు, లేదంటే మనల్ని హింసించిన వారు, మనల్ని దుఃఖపెట్టిన వారిని కూడా క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఈరోజు మనము మన బిజినెస్ మనం లాస్ అవడానికి కారణమైన వారిని క్షమించమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనము మనకి అపకారం చేస్తున్న వారిని క్షమించమని దేవుడు మనకి చెప్తున్నాడు. అయితే మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్తుంది ఎవరిని గురించి అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు. పరిసయ్యులను, సద్దుకయ్యులను గురించి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్తున్నారు. ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరు ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారిని మరణంలోనికేనంటే, ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొట్టమొదటి శత్రువులు. యేసుక్రీస్తు ప్రభువారు వీరు శత్రువులుగా ఎంచలేదు, కానీ వీరు యేసుక్రీస్తు ప్రభువారిని శత్రువుగా ఎంచి ప్రతి అడుగున కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అడ్డొస్తూ, ఆయన అవమానపరచాలని ప్రయత్నం చేస్తూ, ఆయన సిగ్గుపరచాలని ప్రయత్నం చేస్తూ ఈ సద్దుకయ్యులు, ఈ పరిసయ్యులు ఉన్నారు. ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు వీరు నాలుగవ వారు. వీరందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని చెప్తున్నారు. మొదటిగా ఎవరిని క్షమించమని చెప్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా క్షమించమని చెప్తుంది ఎవరినంటే సైనికులను క్షమించమని చెప్తున్నారు. రెండోది ఎవరిని క్షమించమని చెప్తున్నాడు అంటే పొంతి పిలాతుని క్షమించమని చెప్తున్నారు. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని క్షమించమంటున్నారు అంటే ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని క్షమించమని దేవుడు చెప్తున్నారు. నాలుగోది యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని క్షమించమని చెప్తున్నారంటే పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని క్షమించమని చెప్తున్నారు. అయితే చివరి వారు వీరు అతి ముఖ్యమైన వారు. ఎవరు వీరు అంటే మీరు, నేనే. మనని క్షమించమని తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలోనే విజ్ఞాపన చేస్తున్నారు. మన పాపముల కొరకే, మన అపరాధముల కొరకే, మన దోషముల కొరకే, మన తప్పిదముల కొరకే యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలోనే మరణించారు. మరణిస్తూ కూడా మనని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన మనని క్షమించమని తండ్రికి విజ్ఞాపన ఆయన చేస్తున్నారు. ఈరోజు మీరు నేను క్షమాపణకు అర్హులమా అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన మరణించి ఆ అర్హతను మనకి తీసుకొచ్చి ఉన్నారు. ఆ కలువరిలోని ఆయన ప్రాణము పెట్టు కూడా నిన్ను నన్ను మర్చిపోకుండా ఆయన మనం క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. నిన్ను నన్ను మర్చిపోకుండా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఒకసారి పేతురు గారు అడుగుతున్నారు. తండ్రి ఎన్నిసార్లు క్షమించాలి అని చెప్పి. మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22లో మనం చూస్తున్నప్పుడు అక్కడ చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే 70 సంవత్సరాలు క్షమించాలి. 70 సంవత్సరాలు క్షమించాలి. 70 సంవత్సరాలు క్షమించడం ఏంటి అని చెప్పి మనము ఆలోచన చేసినట్లయితే కీర్తనలు 90వ కీర్తన 10వ అధ్యాయం మనం చదివినట్లయితే 90వ కీర్తన 10వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ మనం చూసుకోవచ్చు. అక్కడ మోషే గారు రాసిన కీర్తన 90వ కీర్తన 10వ అధ్యాయంలోని మొదటి లైన్ మనం చదివినట్లయితే మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. మానవుని ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు అంటే అండి 70 సంవత్సరాలు. మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు కనుక యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట 70 సంవత్సరాలు మనుషుల్ని క్షమించాలి. అయితే ఆ క్షమాపణ మనం పొందుకోవాలంటే ఎలాగా? దేనికైనా మనం ఏదైనా పొందుకోవాలంటే మనకి దానికి ఏదో ఒక అర్హత అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వారు ఇంజనీర్స్ అవుతారు, మెడిసిన్ చదివిన వారు డాక్టర్స్ అవుతారు. అలాగా మరి మనము క్షమాపణ పొందుకోవాలంటే మనకు కూడా ఏదో ఒక అర్హత ఉండాలి కదా. మనము క్షమాపణ పొందుకోవాలంటే
ఉన్న అర్హత ఏంటి? ఎలా మనం క్షమాపణ పొందుకోవాలనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ మనం చదివినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థనలో చెప్తున్న మాట, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం, మనకి అపకారం చేసిన వారిని మనం క్షమించిన ప్రకారం, మనని ఇబ్బంది పెట్టిన వారిని మనం క్షమించిన ప్రకారం, మనకి ద్రోహం చేసిన వారిని మనం క్షమించిన ప్రకారము దేవుని మన పాపం దేవుడు క్షమిస్తాడు. మనం క్షమాపణ పొందాలంటే మనం ఎంత మటుకు మనం క్షమిస్తామో అంత మటుకు మనం క్షమాపణ పొందుకుంటాం. అసలు క్షమాపణ అంటే ఏంటి? అసలు క్షమాపణ అంటే ఏంటి? క్షమాపణ అంటే సారీ చెప్పి వదిలేయడమా అండి? ఈరోజు అనేక మంది అదే చేస్తుంటారు, సారీ చెప్పేసి వదిలేస్తారు. కానీ అసలు క్షమాపణ పొందారా లేదా? ఈరోజు మనము క్షమాపణ అసలు క్షమాపణ అని అంటే గ్రీకులో క్షమాపణ గురించి చెప్పవలసిన మాట ఏంటంటే టు సెండ్ అవే, టు సెండ్ అవే, విడిచిపెట్టుట, విడిచిపెట్టుట. క్షమాపణ, క్షమించడం అంటే విడిచి పెట్టుట. ఇంకా దాన్ని అన్నిటికీ కూడా మనం జ్ఞాపకము చేసుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను క్షమించారు, మళ్ళీ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. మనమే వాటిని తరచుగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన క్షమాపణ అంటే అది విడిచిపెట్టుట, ఇంకా ఆ తప్పుని గురించి విడిచిపెట్టుట. ఈరోజు ఎంతమంది ఇతరుల స్నేహితులను, లేదంటే మీ బంధువులను, మీ తోటి వారిని, మీ రక్త సంబంధాలను ఎంతమంది క్షమించగలుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు కలువ శిలువలోని క్షమించమని అడుగుతున్న మాట ఏంటంటే, ఇంకా వీరు చేసిన తప్పుని ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోకు తండ్రి అని చెప్పగలుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఇంకెన్నటికీ వీరు చేసిన పాపములను, వీరు చేసిన అపరాధములు, వీరు చేసిన తప్పిదము మరి ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోవద్దు తండ్రి అని చెప్పి ఆ కలువ శిలువలో తండ్రితో ఆయన చెప్తున్నారు. ఈరోజు మీరు, నేను కూడా క్షమాపణ పొంది ఉన్నాం. ఈరోజు మన పాపం నుంచి ఆయన క్షమాపణ మనకు అనుగ్రహించాడు. ఈరోజు మన అపరాధం నుంచి ఆయన మన క్షమాపణ అనుగ్రహించాడు. మనము కూడా అదే రీతిగా అనేకులను క్షమించాలి. మనం ఎంత మటుకైతే మన విరోధులను క్షమిస్తామో అంత మటుకు మనం క్షమించబడతాము. ఎంత మటుకు మన విరోధులను మనము ద్వేషిస్తామో అంతవరకు మనము శాపమును, పాపమును, అపరాధములు మోసేవారిగా ఉంటాము. మన భారం అంతటిని యేసుక్రీస్తు ప్రభువారు కలువ శిలువలోని దించిన వారిగా ఉన్నారు. ఈరోజు మనము కూడా మన పొరుగు వారిని, మనకు ద్రోహం చేసిన వారిని మనం కూడా క్షమిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తనని హింసించిన వారిని కూడా క్షమించారో మనం కూడా అటు రీతిగానే మనకు అపకారం చేసిన వారిని క్షమిద్దాము.